దేవుని నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ ఆదివారం ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తుతించుచు మహిమ కీర్తన పుస్తకంలో నుండి 9వ కీర్తన కొన్ని చదవము మనం పాడము. ప్రబలముగానే ప్రాస్తుతించగా ప్రభుని కృపను ప్రబలముగానే ప్రాస్తుతించగా ప్రభుని కృపలని ప్రతిదినము నేను ప్రబలముగానే ప్రాస్తుతించగా ప్రభుని కృపలని పొందుకోరిన యందుని రచిన బంధుమిత్రుడవు మందమతిగా మందమొసగిన మహిమతేజుడవు ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని చింతదీర్చిన ప్రార్థిమాచితి ఎంత వింతదియో స్వార్థమునకడు వింత కరుణదియో ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని. జీవమిచ్చిన జావవాచిన దేవసుత నీవే జీవదాయక రూపరాయిక జ్ఞానమేనను ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలమునను సమదమాది సుగుణ శోభిత సామదిని నిర్మా ప్రబలముగానే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని. ఆరాధన పుస్తకంలో మొదటి రోజులో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమము మొదటి భాగంలో అనుసరించడము ప్రార్థించు. సర్వశక్తి హృదయంగానే నీ పరమైన కోరికలను తెలుసు. ఏ రహస్యం కానీ మేము సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం నిఖంగా బలపరచు. నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయం తలంపులను పవిత్రపరచు. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు చెప్పిన ఇశ్రాయేలు మన దేవుడకు ప్రభు అతి దేవుడకు ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమతోను ఇది మొదటి ఆజ్ఞ. నేను మరి నీ పొరుగు వారి ప్రేమ రెండో ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఈ రెండు ఆజ్ఞ శాస్త్రానికి ఆధారమైన ప్రియ రక్ష
నామములో ప్రార్థన చేయుటకు మనం కూడి వచ్చినాము. కాబట్టి మోకాళ్ళని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో ఆయన సమర్పించినట్లు దేవుని కృపను ఎదుగుదాము. అందరం మోకరించుదాం. మన పాపం మీద వాస్తవంగా పట్టుదల పశ్చాత్తాపడి మన కొరవాడి ప్రేమను స్నేహం కలిగి ఇతర దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. నిశ్చయించుకోవాల్సిన భారం మన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మళ్ళా సమాధానం పరిశుద్ధ దేవుని మన పాపం ఏమొస్తాం అందరం కలిసి ఇద్దాం. త్వరలో తండ్రి పాపం చేసిన మమ్మల్ని కనికరించిన యేసుక్రీస్తు ద్వారా తన ప్రయాసపడి భారం కొంచెం సమస్యగా నేను విశ్రాంతి కలిగజేస్తున్నాను. యేసు చెప్పింది దేవుడిలో అయితే ప్రేమించిన కాగా ఆయన తన అతిథి కుమారుడు లభించిన వారి విశ్వాసం ప్రతివాడు దేశకాన్ని అనుభవించము. పాపం రక్షించడానికి క్రీస్తు లోకాలకు వచ్చిన వాక్యము నమ్మదగినకు పూర్ణ అంగీకారంతో యోగ్యమైనది. ఎవరైనా పాపం చేసిన కదా ఈ మన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు. ఆయన మన పాపం శాంతికరమైన మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపు కుమారుల వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సత్యములను మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనంలోకి తీసుకుని వెళ్ళును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రభు నీకు తోడైనను కాక. ప్రార్థించుదాము. నేటినైనా సంగ్రహ ప్రార్థన చేయడం. పెంతెకోస్తు పండుగ తర్వాత 12వ ఆదివారం అంశము పరిశుద్ధ యూకరిస్టిక్ సంస్కారం. భూమాకాశమును సృజించిన సర్వోన్నతమైన దేవ, అనేకుల కొరకైన విమోచన ప్రయత్నముగా నీ కుమారుని మాకు అనుగ్రహించినావు కదా. ఈ సత్యమును గ్రహించి ప్రభు భోజన వల్ల సహవాసంలో కాక మరి ఏ ఇతర సహవాసంలోకి పోకుండా మమ్మల్ని బలపరచు. ఆశీర్వదించబడిన గిన్నెలోని ద్రాక్షరసము తాగుట ద్వారా క్రీస్తు యేసు రక్తమును తాగినట్లుగా విడబడిన రొట్టెను భుజించడం ద్వారా ఆయన శరీరము భుజించిన వారమగినట్లు మమ్మల్ని సిద్ధపరచుకోండి. నీతో పరిశుద్ధాత్మతో నిత్యము జీవించు పరిపాలించుచుండండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. దయచేసి ఈ సమయంలో ఈ పరిశుద్ధ దైవారాధనకి ఏర్పాటు చేయబడిన అనేక భాగంలో చదవగలిగినాము. వరుసగా మొదటగా పాత నిబంధన గ్రంథం ఉంది. మొదటి బైబిల్ పుస్తకం ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనం. అతని కథల్లో వెళ్ళను అతనితో కూడా ఉన్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ అతన్ని ఎదుర్కొన్నట్టు రాజులోయను సాగేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసేలకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశములతో భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడుగాక అని నీ శత్రువును నీ చేతికి అప్పగించి సర్వోన్నతులకు దేవుడు
స్తుతింపడుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నానని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగాయను చెక్కుల వాలయను నీ వాటిలో ఏదైనా తీసుకోమని ఆకాశములకు భూమికి సృష్టికర్త సర్వవంతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచు వారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎస్కోలు మామూలు వారికి ఏ భాగంలో రాగలను ఆయా భాగంలో మాత్రము వారిని తీసుకోవటమని సొదొమరాజుతో చెప్పాను. ప్రతి వారికి పత్రిక పాఠం చదువు. ఈ రోజుకి ఏర్పరచుకున్న పత్రికా పాఠంలో 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. 1 కొరింథీ 10వ అధ్యాయము 17 నుంచి 17 వరకు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పంచుకునే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పంచుకునే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాల్పంచుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక శరీరమై ఉన్నాము. దేవుని వాక్యం దీవించుకుంటారు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం లేచి నిలబడిగా స్వార్థ పాఠం చెప్పబడింది. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠ భాగంగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 26 వరకు. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 26 వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 26 వరకు. తీయని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని కోరుచున్నామని ఆయన అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న యొక్క మనుషులు మీకు ఎదురుపడు. వాడిని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించను. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చాడు. వారు కూర్చుండి భోజనం చేయించుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో పూజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన అడగసాగారు. అందుకు ఆయన, 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే.
నిజంగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనని. వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనే త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చెల్లింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళేది. ఇంతటితో సువార్తల పాఠం సార్. కీర్తన పుస్తకంలో నుండి 343వ సంగీతం ఇమ్మానుయేలు రకము, మొదటి చరణము, రెండవ చరణము, చివరి చరణము. 1, 2, 5.
మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియ పిల్లలంగా ఉండే ఆధిక్యత స్తోత్రాలు. మీ వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రభువా మీ సహాయం దయచేసి పరిశుద్ధ యూకరిస్తు సంస్కారంలో ఉన్న ఆంతర్యమును గ్రహించే గొప్ప సహాయం దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన గొప్ప కృపలో మరొకసారి ఈ విధంగా తన నామాన్ని సన్నుతించి వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మనం అందరం రుణస్థమై ఉన్నాము. ఈరోజు అంశం పరిశుద్ధ యూకరిస్ట్ సంస్కారం, సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. కొన్ని గత నెలలుగా మరి ఈ యొక్క సంస్కారం మనం దూరమై ఉన్నటువంటి భయంకరమైన పాండమిక్ని బట్టి మనము ప్రభులో ఈ సంస్కారాన్ని బట్టి ఆనందించలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము కూడా గృహంగా చాలా బాధ్యతతో కూడినటువంటి పరిశుద్ధ సంస్కారం చేయక గొప్ప ధన్యత. దాన్ని చేయలేకపోవడము, మీరు పొందలేకపోవడము, మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దేవుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మరి ఎందుకు ఇలా కల్పించిన అనేటటువంటి ఒక ప్రశ్న అందరికీ వస్తున్నటువంటిది. దాన్ని మనము ఆధ్యాత్మికంగా వేదాంత పరంగా అన్వేషించబద్ధమై ఉంటున్నాం. ఏదేమైనా మరి ఈరోజు చక్కని పాట పాడాము. ఆ పాట పాడుతూ ఉంటే ఏదో ఒక బాధ. ఇన్ని రోజులు ఎలా ఉండేది అంటే ఆ పాట పాడుతుంటే సంతోషం, ఇమ్మానుయేలు రక్తం. సో విత్ దట్ డీప్ సారో ఐ వాంట్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. నేటి పరిస్థితులను గమనించినప్పుడు ప్రపంచంలో ప్రేమ అనేటటువంటిది కరువవుతున్నటువంటి చూస్తున్నాం. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేమ అనేటటువంటిది లేదు, మానవత్వం అనేటటువంటి లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవ సమాజంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలితి కనబడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఆరాధనకు రాకపోవడము, లేకుంటే ఆరాధనలో పాల్గొనే అన్ని కూడా సంస్కారాలు తీసుకోలేకపోవడము, లేకుంటే ఒక విధంగా దేవుని మందిరంలో ఇంతకుముందు ఉన్నటువంటి శుభాయమైనటువంటి పరిస్థితుల్లో ఆరాధించకపోవడం, ఒక ఆత్మీయమైనటువంటి ఒక కొరత, ఒక వెలితి. చాలా మంది భక్తులు సంఘ సభ్యులు అయ్యా మేము ఆ పూర్వస్థితిని మనం మేము పొందుకొని దేవుని ఆరాధించేది రావాలని మేము కోరుకుంటున్నామంటే చాలా మంది ఇదే ఆలోచనలో, ప్రార్థనలో, ధ్యానంలో ఉన్నట్టు నేను గమనించాను. తర్వాత ఇలాంటి భయంకరమైన పరిస్థితుల వైపు ఉన్నప్పుడు కూడా క్రైస్తవ సంఘంలో మనము ఒక ఎలాంటిది అంటే ఒక శాంతి లేనటువంటి పరిస్థితి, ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితంలో శాంతి, కుటుంబ జీవితంలో శాంతి, సంఘ జీవితంలో సమాధానం లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో అనైక్యత కూడినటువంటి పరిస్థితిని మనం చూడగలం. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే పరిశుద్ధ యూకరిస్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సేవ, అధికారం అనేటటువంటి రెండు విషయాలను కూడా మనం ఆలోచించాలి. పరిశుద్ధ సంస్కారం, యూకరిస్ట్ సంస్కారం ఎలా సేవ సంబంధమైనటువంటి భావమును మనలో గట్టిగా నూరి పోసి దాన్ని బలపరుస్తూ ఉంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. యూకరిస్ట్ అనగా యూకరిస్టెయిన్ అనే గ్రీక్ పదంలో నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే టు గివ్ థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇంకో విధంగా చెప్పాలంటే యూకరిస్ట్ అనగా టు గివ్ థ్యాంక్స్ ఫర్ ఎ గుడ్ గిఫ్ట్, ఒక చక్కని బహుమానముకై దేవునికి వందనములు చెల్లించుట. యేసుక్రీస్తు అనేటటువంటి వరముకై, యేసుక్రీస్తు తన శిలువలో చిందించినటువంటి రక్త ముఖై, శరీరముకై సమర్పించిన శరీరము అనేటటువంటి ఒక గొప్ప బహుమానముకై వందనములు చెల్లించుట. ఇంకో విధంగా చూడాలంటే యూకరిస్ట్లో ఉన్నటువంటి యూ, వెల్ అండ్ గుడ్. హారీస్ అనే గ్రీక్లో దయా, ఫేవర్, లవ్, థ్యాంక్స్ అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా దేవునికి తన యొక్క కృప చూపినందుకు, దేవుడు యేసుక్రీస్తులో తన కృపను, తన దయను మనకు చూపినందుకు దేవునికి కృతజ్ఞత
కృతజ్ఞత స్తుతులు చెల్లించటయే ఈ యొక్క ప్రభు సంస్కారము. ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా యూకరిస్ట్ అంటే ఒక సంస్కారం. దీనిలో ఒక సూపర్ న్యాచురల్, ఒక స్పిరిచువల్ ఎఫికసీ అనేటటువంటిది ఉంది. అనగా ఈ లోక సంబంధమైనది కాక ఒక ఆత్మీయమైనటువంటి ఒక సారము దీంట్లో ఉన్నది. ఈ సాక్రమెంట్లో అంత గొప్ప ఒక స్పిరిచువల్ ఎఫికసీ, ఒక స్పిరిచువల్ సారం, ఆధ్యాత్మికమైనటువంటి సారం, భౌతిక సంబంధమైనది కాక పరలోక సంబంధమైనటువంటి ఒక సారం దీనిలో ఉన్నది అని మనం గమనించాం. దీనిని మనం తిన్నప్పుడు క్రీస్తు శరీర రక్తములను మనము దానిలో పాల్పొచ్చుకున్నప్పుడు మనము యేసుక్రీస్తు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు కలుగుతూ ఉన్నది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు మన జీవితంలో కలుగుతూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా క్రీస్తు శరీరంలోకి మనము ఐక్యపరచబడుతూ ఉన్నాము. వాట్ ఏ గ్రేట్ సక్రమెంట్. క్రీస్తు శరీరంలోకి ఐక్యపరచబడము ఒక ఆత్మీయమైనటువంటి ఒక మార్పు మన జీవితంలో కలగడము. ప్రతి విశ్వాసి క్రీస్తు యేసు సమాజంలోకి, క్రీస్తు యేసు శరీరంలోకి, క్రీస్తు యేసు సంఘంలోకి ఐక్యపరచబడము అనేటటువంటిది దీనిలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే we are all one spiritual body in the Christ. క్రీస్తులో మనమందరం ఏక శరీరమై ఉన్నాము అనేటటువంటి విషయం మనం గ్రహించే వారంగా ఉండాలని దేవుని నామమున నేను తెలియజేసుకుంటున్నాను. యూకరిస్ట్లో నేను ఇప్పుడు దాని క్లుప్తంగా మీకు సిద్ధాంతాలు చెప్పను, కానీ ఒక 2 సిద్ధాంతాలు దీంట్లో ఉన్నాయి. ఏంటి అంటే మొదటిది ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అంటారు. దీనిలో దీంట్లో నేను చెప్పను, కానీ రెండవది కాన్ సబ్స్టాన్షియేషన్ అంటారు. ఈ రెండింటిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అనగా ఆ రొట్టెను ఆ రక్తమును ద్రాక్షరసమును గురువు ప్రార్థించినప్పుడు అది నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీరంగా రక్తంగా మార్చబడింది. మొదటి. రెండవది కాన్ సబ్స్టాన్షియేషన్ అనగా ఆ రొట్టె ఆ ద్రాక్షరసములలో చుట్టూ లోపల వెనుక దాని ప్రక్కన అంతా కూడా దేవుని యొక్క సన్నిధి దాగి ఉన్నది అని. అంత గూఢమైనటువంటి ఈ అర్థం ఆ రొట్టె ద్రాక్షరసంలో కలిపి. అందుకనే చాలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా మీరు ఆస్వాదిస్తారు, తీసుకుంటారు. మేము అంతా పరిశుద్ధంగా దాన్ని నిర్వహిస్తాము. దేవుడు అంత గొప్ప ప్రసన్నతను, తన కృపను ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంలో దాచించినాడు అని మనం గ్రహించాం. అందుకనే క్రైస్తవ సంఘములకు చాలా ప్రత్యేకమైన చెప్పబడినటువంటి లేఖ భాగంలో కూడా చూస్తే, మొదటి వాచకంలో పాత నిబంధనలో 14వ అధ్యాయం 17 నుంచి 24 వచన ఆదికాండంలో మనం చూస్తాం. మెల్కీసెదెకు, షాలోము రాజు యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి ఏం తీసుకొని వచ్చాడు? ద్రాక్షారసము రొట్టె తీసుకొని వచ్చాడు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడా అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకులను జయించుకుంటూ అబ్రహాం వస్తున్నప్పుడు అతనికి రొట్టె ద్రాక్షారసములను తీసుకొని వెళ్ళినాడు. యూకరిస్ట్ as a memorial of God's salvation. As a memorial of God's salvation. దేవుని యొక్క రక్షణకు ఒక గుర్తింపుగా ఉన్నది. చూడండి, పాత నిబంధనలో మనము నిర్గమకాండంలో చూస్తే 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి వచ్చినప్పుడు ఏం చేసుకున్నారు? వారు పస్కా పండుగను ఆచరించినారు. పాస్ ఓవర్ దేనికి సూచనగా? ఐగుప్తు చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి దేవుడు విమోచించినందుకు సూచనగా. ఈవెన్ ద సాక్రమెంట్ ఆఫ్ యూకరిస్ట్ వి సెలబ్రేట్ as a memorial of God's liberation from sin, God's liberation from bondage, God's liberation from blindness, spiritual blindness. అందుకనే ఇది గొప్ప రిమెంబరెన్స్, మెమోరియల్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీక్లో అనమ్నేసిస్
మెమోరియల్, కాలింగ్ టు మైండ్ ద గ్రేట్ యాక్ట్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు వాళ్ళు చెప్పాడు. ఏంటి అని అంటే, మనం ఆ యొక్క రక్షణ క్రియలు మన జీవితంలో జరిగినటువంటి ఆ రక్షణను జ్ఞాపకము తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. సెలబ్రేటింగ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని మన జీవితాల్లో చేసిన రక్షణను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. Eucharist as a memorial of God's liberation, a salvation అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము అనేక మంది ఆయనను ఎదుర్కొంటకు వచ్చి యుద్ధం చేసినప్పుడు దేవుడు ఎలా ఆయనను నడిపించాడు, దేవుడు ఆయనను ఎలా విడిపించి ఆయనను ఒక జయశీలిగా నిలబెట్టాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పాపం అనే బానిసత్వంలో మగ్గుతూ ఉన్నాం. పాపం అనే అంధకారంలో, ఆత్మీయమైనటువంటి అంధకారంలో మనం చిక్కుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. Now we belong to Christ. Now we are the children of God. That's why we need to experience God's protection in our lives. దేవుని యొక్క ఆ సన్నిధి, దేవుని యొక్క సంరక్షణ, రక్షణ మన జీవితాల్లో అనుభవించేటటువంటి వారంగా. That's what it's a memorial of God's salvation. మనము యూకరిస్ట్ ఆశీర్వదిస్తూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. రీఎనాక్టింగ్ ద మెమొరీ ఆఫ్ లిబరేషన్. ప్రతిసారి కూడా మనం క్రీస్తు శరీర రక్తంలో పాల్పంచుకున్నప్పుడు తిరిగి దేవుడు మన రక్షణను నూతనపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు మనను రక్షించాడు అని మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాముతో మెల్కీసెదెకు అంటున్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అబ్రహాము బయట మెల్కీసెదెకు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యాలను బట్టి, యేసుక్రీస్తులోకి తన పిల్లలుగా మనను దేవుడు క్రీస్తు శరీర రక్తములను బట్టి చేర్చుకున్నట్టును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఇంకా ఇంకొకటి కూడా, బ్లడ్ is a symbol of protection from destruction and violence. చూడండి, మీరు అదే పస్కా పండుగలో వారికి ఇచ్చినటువంటి నిబంధన ఏంటంటే, మీ ద్వారబంధకములకు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసుకొనండి. When you are take part into the blood of Christ, you need to remember that the blood of Christ symbolizes the protection from all kind of destruction and violence, all kind of peacelessness అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరించి మనల్ని ఆ రక్తము ద్వారా విమోచించి దేవుడు మనల్ని ఒక కంచె వేశాడు. God has sealed with His Holy Spirit through His blood. That's why it is a memorial of God's liberation forever. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఇచ్చేటటువంటి ఒక రక్షణ సదృశ్యమై ఉన్నది. Bread is a symbol of deliverance and life. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను, జీవాహారము నేనే అన్నాడు. Bread of life, symbol of deliverance and also life. యేసుక్రీస్తు శరీర రక్తంలో ఆ యొక్క బ్రెడ్ మనం తీసుకున్నప్పుడు అది క్రీస్తు జీవమై ఉంటున్నది, మనం క్రీస్తులో జీవిస్తున్నాము అనడానికి సాదృశ్యమై ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే అలాంటి జీవం కలిగినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చి, ఆశీర్వదించబడిన వాడా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. We are blessed to the Eucharist. పరిశుద్ధ సంస్కారం ద్వారా, యూకరిస్ట్ అనే సంస్కారం ద్వారా మనము దేవుని రక్షణను పొందుకొని ఆశీర్వదించబడినటువంటి వారు.
మన జీవితంలో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. ఇలాంటి సంస్కారములకు పాత్రమైనటువంటి మనము ఇలాంటి భయంకరమైనటువంటి పాండమిక్ టైంలో మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క సంరక్షణ మనకు ఉన్నది. God's protection, God's salvation is encircled around us. We need not to fear. యూకరిస్ట్ అనే సంస్కారం ద్వారా దేవుడు తన విమోచనను మనకు అనుగ్రహిస్తూ తన శరీర రక్తముల ద్వారా మనల్ని శుద్ధీకరించి తన పిల్లలుగా క్షేమముగా ఉండుటకు దేవుడు రక్షణ కంచెను మన చుట్టూ వేసి ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినను మనకు దేవుని రక్షణ ఉన్నది, దేవుని యొక్క సంరక్షణ మనకు ఉన్నది అని ఎరిగి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. భయపడకుండా క్రీస్తు యేసు శరీర రక్తముల ద్వారా దేవుడు మనకు రక్షణ కవచములు దిగి ఉన్నాడు అని దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు మనం చెల్లించాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. 15 నుంచి 17 వచనాలు చదవగా విన్నాం. Eucharist as a symbol of incorporation into the body of Christ and symbolizes unity. యూకరిస్ట్ అనేటటువంటిది ఈ పరిశుద్ధ సంస్కారము క్రీస్తు యేసు శరీరములోకి మనము సమకూర్చబడి ఉన్నాము దానికి సూచనగా. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటారు, మనం ఏక శరీరమై ఉన్నాము. విగ్రహంలో గురించి మీరు మర్చిపోండి, ఆయన రక్తము మనము త్రాగినప్పుడు నిజంగా ఆయన సంఘంలోకి ఆయనలోకి మనం ప్రవేశిస్తున్నామని, రొట్టె తిన్నప్పుడు నిజంగా ఆయన శరీరం మనం భుజిస్తున్నాము అని గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు కింద చూడండి, కృతజ్ఞత పాత్రలోని మనము త్రాగినప్పుడు అని రాయబడి ఫుట్నోట్లో చూస్తారు. అనగా మనం అందరం కూడా ఒక శరీరంగా మార్చబడుతూ ఉన్నాము. We are one community, one spiritual body. ఎందుకు పౌలు చెప్తూ ఉన్నాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 11-12 వచనాలు చూస్తే ఎలాంటి పరిస్థితి ఉంది కొరింథీ సంఘంలో? నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను అనేటటువంటి కలహములు, విభజనలు ఉన్నవి. There is no unity in church at Corinth. వారిని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నిజంగా మనము శరీర రక్తములను, క్రీస్తు యొక్క శరీర రక్తములను మనము తీసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు శరీరంలోకి ఒక శరీరంగా మార్చబడుతూ ఉన్నాం. One spiritual body. It means that there should not be any kind of divisions, any kind of disunity in the church. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, అలాంటి యొక్క ఉన్నట్టయితే, ఐక్యత లేనట్టయితే నిజంగా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇట్స్ మోకరి. క్రీస్తు యేసు సంఘంలో ఐక్యత లేకుండా, రికన్సిలియేషన్ లేకుండా, సమాధానము లేకుండా, క్షమాపణ లేకుండా ప్రభు శరీర రక్తంలో పాల్గొనుట అది వెక్కిరించిన. You need to have in our life. అదే పౌలు చెప్తూ ఉన్నాడు, మీకు ఇలాంటి అనుభవం రావాలి. ఇంకా మీరు తర్వాత 11వ అధ్యాయం కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రికలో చూస్తే పౌలు అంటూ ఉన్నాడు, మీరు ఇలాంటి అనుభవం లేదు, త్వరగా వచ్చేది మీరు భుజిస్తూ ఉన్నారు, కానీ నిజంగా క్రీస్తు యేసు శరీర రక్తంలో మీరు ఆస్వాదిస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ యొక్క ఐక్యత మన జీవితాల్లో ఉండాలి. అలాంటి యొక్క ప్రేమ మీ జీవితాల్లో ఉండాలి. అలాంటి యొక్క క్రీస్తు స్వభావం, క్రీస్తు యొక్క మనస్సు మీ జీవితాల్లో ఉండాలి. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధ హోలీ యూకరిస్ట్ మనం ఆస్వాదించడం, తీసుకోవడం అంటే సులువైనటువంటి విషయం కాదు. మరి అలాంటి ఆ గొప్ప ఐక్యత, అలాంటి దేవుడి యొక్క సమాధానం, ఆ రికన్సిలియేషన్ అనేటటువంటిది
మన జీవితాల్లో ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని గద్దిస్తూ ఆయన బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, మన వ్యక్తిగత జీవితాల్లో అలాంటి అనుభవంలో మనం ఉన్నాం. మన కుటుంబ జీవితంలో అలాంటి అనుభవంలో మనం ఉన్నాం. సమాధానం కలిగి మన కుటుంబంలో మనం ఉంటున్నాం. సంఘంలో మన ఇరుగు పొరుగు వారితో, మన సహ సభ్యులతో మనం సమాధానం కలిగి ఉంటూ ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ లేనట్టయితే హోలీ యూకరిస్ట్లో పాల్గొన్నప్పుడు అలాంటివి మనం కలిగి ఉంటేనే దానిలో పాల్గొనాలి. యూకరిస్ట్ యాజ్ ఎ మ్యాండేట్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ సర్వీస్. అన్నీ కూడా విడిచిపెట్టి, మన ఆధిక్యతలను విడిచిపెట్టి, మన యొక్క స్పిరిచువల్ ఆప్టినెస్ విడిచిపెట్టి క్రీస్తు దగ్గర విధేయతతో వచ్చి మన పొరుగు వారిని ప్రేమించి వారికి క్రీస్తు యేసు వలె మనసు కలిగి సేవ చేసే తత్వం కలిగినటువంటి వారముగా మనం ఈ యొక్క సంస్కారంలో పాల్గొనాలి. అలాంటి వారంగా మనం రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనను జ్ఞాపకం చేస్తూ ఉంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు దుఃఖిస్తూ వేదంతో రాస్తూ ఉన్నాడు. హోలీ యూకరిస్ట్ను ఒక మాటలుగా మీరు అవైలేడుగా మీరు చేస్తారు. దానిలో ఉన్న ఆధ్యాత్మిక సారాన్ని మీరు గ్రహించేవారుగా ఉండాలి. క్రీస్తు స్వభావం, క్రీస్తు మనస్సు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సేవ, ఆ తత్వము మీ జీవితాల్లో రావాలి. ఆ సారము మీ జీవితాల్లో ఇమిడించుకోవాలి. We need to invite all kinds of sort qualities in our life అనేటటువంటి విషయమును దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. చివరిగా పరిశుద్ధ సువార్త పాఠంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుత పండుగను ఆచరిస్తూ శిష్యులకు ఇచ్చినటువంటి దానిలో ఆయన అంటూ ఉన్నాడు, మీకు తెలుసు అదంతా కూడా, నా నిబంధనకు సూచనగా దీనిని మీరు ఆచరించండి అంటాం. హోలీ యూకరిస్ట్ as a new covenant with Jesus Christ. క్రీస్తు ఒక నూతన నిబంధనకు సూచనగా ఈ యొక్క హోలీ యూకరిస్ట్ ఉంటుంది. అందుకనే క్రీస్తు యేసు శరీర రక్తంలో ఒక నూతన నిబంధనకు సూచన. covenantal relationship. అనేకుల కొరకు నిబంధనకు సూచనగా అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నాడు. The blood symbolizes here the boundness or a bond or relationship. చాలా మంది రక్తం అంత తేలిక అనుకుంటాం, కానీ పల్లెటూళ్ళలో చాలా ఇప్పటికీ ఎవరైనా మంచి బంధువులు స్నేహితులు వస్తే వారు ఏదో ఒకటి వధించి దానిని పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారం చేస్తారు. ఎందుకు? It symbolizes ఏమంటారు, స్ట్రెంగ్థెన్స్ ద రిలేషన్షిప్. నాకు ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తు కూడా పశువుగా వధించబడుట అర్థం ఏంటంటే ఆయనలో మనము బంధించబడుతూ ఉన్నాము, ఆయనలోకి మనం అంటుకట్టబడుతూ ఉన్నాము, ఆయనలోకి మనము ఒక నూతన సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాము. A new covenantal relationship with God through Jesus Christ. హోలీ యూకరిస్ట్లో అంత అర్థం కాదు ప్రియులారా. క్రీస్తు రక్తం చూసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనము క్రీస్తు సంబంధులము. క్రీస్తు కొరకే మనము నూతన అనుభవం, నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు. పాత నిబంధనలు కూడా నిర్మకాండము 24:8 మనం చూస్తే మోషే రక్తమును చిందించి ప్రజలపైన ప్రోక్షించి ఇది యెహోవా నిబంధనకు సూచన అన్నాడు. క్రీస్తు రక్తమును మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే క్రీస్తుతో నిబంధనలో ఉన్నటువంటి వారు, క్రీస్తుతో నిబంధన చేసుకునేటువంటి వారు, క్రీస్తుతో మనము అంటుకట్టబడినటువంటి వారు. అనగా అర్థం ఏంటి? మనం ప్లాంట్లో చూస్తూ ఉంటాము, ఒకదానికి మనం అంటు కట్టినప్పుడు దాని స్వభావంలో దీనికి మార్చదు. ఏంటి అంటే క్రీస్తులోకి సంబంధంలో ఈ శరీర రక్తముల ద్వారా నూతన
కవెనెంటల్ రిలేషన్షిప్ లోకి వచ్చినటువంటి మనము ఆ క్రీస్తులోని యొక్క ఆ స్వభావములు, ఆ గుణములు మనలోకి ట్రాన్స్ఫ్యూజ్ కావాలి. మనము ఆ విధంగా రూపాంతరము కాబడాలి, లెక్కించబడాలి. ఆ లక్షణాలన్నీ కూడా మన జీవితం. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని సంఘం, క్రీస్తు యేసు లోక నూతన సంబంధాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా ఏంటంటే, నేను నాదానని కాను, నేను నావాడని కాను, నేను మీవాడనే నిబంధనలు మనం చేస్తాం. జనవరి 1 జరిగేటటువంటి కవెనెంట్ సర్వీస్లో మనం చేస్తాం. ప్రభువా, నేను నాదానని కాదు, నేను మీవాడను, నేను నీదానను, నేను నావాడని కాదు ప్రభువా, నేను మీవాడను. ఇట్స్ కవెనెంటల్ రిలేషన్షిప్. ఎప్పుడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శరీరత్వంలో మనం పాల్పంచుకున్నప్పుడు ఆ నిబంధనలో మనం ఉన్నాం. ఆ నిబంధనలో మనతో చేసినటువంటి దేవుడు సమర్థుడు. అన్ని పరిస్థితుల్లో మనలను రక్షించుటకు సమర్థుడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తు శరీర రక్తములను మనం పుచ్చుకున్నప్పుడు ఆయన మరణ పునరుద్ధారాలను కూడా జ్ఞాపకం చేస్తాం. ఎలాంటిది అని అంటే, ఇలాంటి పాండమిక్ లాంటి శ్రమలు, భయంకరమైనటువంటి పరిస్థితులు మనను ఆవరించిన దిగులు చెందకుండా క్రీస్తు యొక్క సహవాసంలో, ఆ సంబంధంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. భయంకరమైనటువంటి శ్రమలను మనల్ని ఆవరించిన క్రీస్తు యేసు యొక్క శ్రమ మరణములను బట్టి మనము తట్టుకొనుటకు, తాళుకొనుటకు, నిలచేయుటకు దేవుడు యూకరిస్ట్ అనే సంస్కారం ద్వారా గొప్ప శక్తిని మనకు ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. God gives power to bear such all kind of evil, all kind of suffering, all kind of pain in our life. Don't worry. Holy Eucharist ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాం. It is a sign, it is a symbol that God is protecting us. అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, మరణ ఛాయలు కమ్ముకొనిన విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవునితో సంబంధంలో ఉన్నాము. We belong to Christ. అంత చక్కని కృపను దేవుడు తన శరీర రక్తము ద్వారా మనకి ఇచ్చాడు. రెండవదిగా ఈ హోలీ యూకరిస్ట్ ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ రిమైండ్ చేయబడుతున్నాము. ఈ నిబంధన ఏంటి మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే, క్రీస్తు యొక్క పునరుద్ధారణను జ్ఞాపకం చేస్తుంది. హోలీ యూకరిస్ట్ ద్వారా ఈ నూతన నిబంధన దేని జ్ఞాపకం చేస్తుందంటే, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధారణను జ్ఞాపకం చేస్తుంది. శ్రమ, మరణము తరువాత జీవితంలో యేసుక్రీస్తు ప్రదర్శించినటువంటిది రిజరెక్షన్. ఒక భక్తుడు అన్నాడు ఏంటంటే, సువార్తను ఒకటే మాటలో చెప్పమంటే ఆయన అన్నాడు ఏంటంటే, క్రీస్తు యేసు పునరుద్ధారణ. ఈ సంస్కారంలో మనం పుచ్చుకుంటూ ఉన్నప్పుడు, క్రీస్తు శరీరంలో పాల్పొచ్చినప్పుడు గుర్తు జ్ఞాపకం చేయబడాలి. ఏంటి అని అంటే, క్రీస్తుతో నిబంధన, ఆ నిబంధన క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తాము. ఇట్ మీన్స్ ద విక్టరీ ఈజ్ అవర్స్. పాపమును జయించేవారుగా, శ్రమను జయించేవారుగా, మరణమును జయించేవారుగా క్రీస్తు నిత్య జీవమును పొందుకునేటటువంటి ధన్యతను దేవుడు మనకు ఇచ్చినాడు. అందుకనే క్రీస్తు శరీర రక్తం పాల్పంచుకున్నప్పుడు ఈ శరీర రక్తములు, ఆ రొట్టె ద్రాక్షరసములు క్రీస్తు యేసు యొక్క నూతన జీవమును, నిత్య జీవమును దాంట్లో దాగి ఉన్నాయని జ్ఞాపకం చేస్తాం. తాత్కాలికంగా కలిగే మన జీవితంలో శ్రమ నిమిత్తం, తాత్కాలికంగా కలిగే ఈ భయము, ఆందోళనను మనము దిగులు చెందకుండా వాటికి క్రీస్తు ద్వారా దేవుడు మనకు నూతన జీవమును, నిత్య జీవమును మనకి ఇచ్చాడు. అనుకుంటుండవచ్చు మన జీవితంలో ఓడిపోయిన అనుభవం, మరణం పొందిన అనుభవం,
remember that Christ's resurrection gives victory from all these kind of fears, from all these kind of sufferings. అది క్రీస్తు ద్వారా దేవుడు మనకు చక్కని వరాన్ని ఇచ్చాడు. దాంట్లో మనం పాలు పొందినప్పుడు, ఇప్పుడు పొందుతలేము కానీ పొందిన అనుభవాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని, దేవా నీ శరీర రక్తంలో మా కొరకు దాచి ఉన్నటువంటి ఆ రక్షణ, ఆ శరీర రక్తంలో మా కొరకు దాచి ఉన్నటువంటి ఆ ఐక్యత, ఆ యొక్క ఆత్మీయ అనుభవం, ఆ ప్రేమ, ఆ నూతన నిబంధన, ఆ సంబంధం, ఆ విజయం, ఆ ధైర్యం, ఆత్మీయ అనుభవం మాకు దయచేయమని ప్రార్థించేటటువంటి వరంగా ఉండాలి. అనుభవాన్ని రూపాంతరపరచుకుంటూ క్రీస్తులో అంచెలంచెలుగా మన విశ్వాసంలో ఎదిగే వారంగా ఉండాలి. చివరిగా Holy Eucharist symbolizes the eschatological hospitality of God. దేవుడు తన పరలోక రాజ్యంలో మనకు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క చక్కని ఆతిథ్యమునకు సూచనగా ఉంటుంది. Spiritual banquet, what we are going to have with Christ in heaven. అందుకే థియోలాజికల్ టర్మ్స్ లో దాన్ని ఏమన్నారు అంటే ఎస్కటలాజికల్ హాస్పిటాలిటీ, ఎస్కటలాజికల్ బాంక్వెట్, విందు. ఈ విందు శరీర రక్తంలో, క్రీస్తు శరీర రక్తంలో ఈ యొక్క భూలోకంలో తన పరిశుద్ధ సన్నిధానంలో పొందేటటువంటి ఈ విందు పరలోకంలో దేవుడితో నిత్యము మనం పొందేటటువంటి ఒక విందుకు సూచనగా ఉంటుంది. కాబట్టి ఆ ఆతిథ్య విలువలను కలిగి, ఆ నిరీక్షణను కలిగి, శరీర రక్తములను పుచ్చుకున్నప్పుడు, క్రీస్తు శరీర రక్తములను మనం ఆస్వాదించినప్పుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక విందును బట్టి ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించి మనం హోలీ యూకరిస్ట్ను ఆచరించేటటువంటి సంఘంగా ఉండాలి. క్రీస్తు యేసులో అలాంటి దైవికమైనటువంటి స్వభావం కలిగి ఈ సంస్కారంలో ఉన్న సారాన్ని మన జీవితంలో పొందుకొని క్రీస్తు కొరకు చక్కని ఆత్మీయ జీవితాలు, కలహములు లేనటువంటి జీవితంలో, విభజనలు లేనటువంటి జీవితంలో, అసమాధానము లేనటువంటి జీవితంలో, భయము లేనటువంటి ధైర్యపూరితమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో జీవించినప్పుడు దేవుడు తన ప్రియ పిల్లలకు, తన ప్రియ సంఘములకు ఈ సంస్కారము ఒక వరంగా ఇచ్చినాడని మీకు నేను తెలియజేసి ఉన్నాను. అలాంటి గొప్ప కృపలో దేవుడు మనల్ని దీవించి ఈ సంస్కారంలో ఉన్న సారాన్ని మనం పొందుకొని ఆస్వాదించి ఆయనలో నిత్యము ఎదుగుచూ దీవించబడకు దేవుడు కృపా సహాయం దయచేయుగాక. వారు ప్రభునైన యేసుక్రీస్తునందున ఈయన పరిశుద్ధాత్మల కన్యకు మరియకు నాకు తెలుపబడిన పొద్దురాత్రి కాలమందు బాధపడి సిలువబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యమైన మూడో దినమున చనిపోయిన వాళ్ళని తిరిగి లేచి పట్టణంలోకి సరస్వత కన్యైన దేవుని కూర్చేదిగా కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్చి కట్టను న్యాయవాది పరిశుద్ధాత్మను నమ్ముతున్నాడు. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధ సహవాసం, పాపక్షమాపణ, శరీర పుట్టుతాను, నిత్య క్షేమం నమ్ముతున్నాను. ఆమె దయచేసి మీరు కూర్చొని ఉండండి. ఇప్పుడు సంఘ ప్రకటన వచ్చేవారు. ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరూ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన దినాలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొకసారి మనం అందరం కూడా కలిసి ఈ రకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాను. మరి తమ దయగా చెప్పినటువంటి విధంగా చాలా రోజుల తర్వాత మరి ఆలయం అన్ని బెంచీలు నిండి సభ్యులందరూ కూడా మనం ఆలయం అంతా కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే అది నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి సంఘ సభ్యుని కూడా మరి పాస్టర్ కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఈ క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా ఎప్పుడు ఆరాధన నిర్వహించినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి కొంతమంది ఒక్క ఆరాధన కూడా మిస్ కాకుండా దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మరి ప్రతి ఆరాధనలో కూడా పాల్గొన్నారు. కాబట్టి అలాంటి సంఘ సభ్యులందరికీ కూడా
మరి ప్రేమపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ వారం మనం ధ్యానించడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ యూదరిస్తు సంస్కారం. ఈ యొక్క అంశంపై మనకు మంచి వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ ఎస్ జాన్ అయ్య గారికి మన సంఘం అంతటి తరఫున కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దయచేసి ప్రకటనలు గమనించండి. గత వారం అనగా ఆగస్టు 16వ తేదీ ఆదివారం నుండి మనం గత వారం అంతా కూడా దేవుని సేవల నిమిత్తమై చెల్లించినటువంటి కానుకల వివరాలు, దశమ భాగాల ద్వారా 1200 రూపాయలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 15,300 రూపాయలు, సాధారణ కానుకలు 930 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 1500 రూపాయలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ 150 రూపాయలు. దాని తర్వాత COVID-19 ఫైనాన్షియల్ సపోర్ట్ టు పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ ఆఫ్ వరంగల్ గ్రూప్ అని మరి మనం ఏప్రిల్ నెల నుండి కూడా మన వరంగల్ గ్రూప్ లో ఉన్నటువంటి 15 మంది పాస్టర్స్ మరియు ఎవాంజలిస్ట్ కి మన సంఘం నుంచి కాంట్రిబ్యూషన్స్ మనం రైజ్ చేసి ప్రతి నెల వారికి 500 రూపీస్ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ నెల వరకు మరి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడానికి మరి 7,500 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు శ్రీమతి బి సునీత ప్రవీణ్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ కి కాను చెల్లించినటువంటి టోటల్ డ్యూస్ అమౌంట్ 11,400 రూపాయలు. అదేవిధంగా మరి గత వారం ఆన్లైన్ ద్వారా మనం చెల్లించినటువంటిది మిస్టర్ జి వంశీ మోహన్ గారు థ్యాంక్స్ ఆఫరింగ్ గా 1000 రూపాయలు చెల్లించారు. కాబట్టి గత వారం మన దేవుని సేవ నిమిత్తమై పూర్తిగా చెల్లించినటువంటి కానుకలు 38,980 రూపాయలు. అదేవిధంగా మరి ఒక బాధాకరమైనటువంటి విషయం, మనసులో చాలా వ్యధకు కలిగించేటువంటి విషయం. ఈ విషయంలో మనం నిజంగా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆదరణ మనం కోరుకోవాలి. మన సంఘంలో డీకన్ అయినటువంటి ఎం యేసరత్నం అయ్య గారు మరి అయ్యగారి యొక్క సహోదరుడు, అదేవిధంగా అయ్యగారి తల్లి మరి ఒకరోజు వ్యవధిలోనే ఇద్దరు కూడా మరి ప్రభువును నిద్రించడం అనేటువంటి జరిగింది ఖమ్మంలో. కాబట్టి ఇది ఎన్ని మాటలు మనం చెప్పినప్పటికీ కూడా ఇది ఓదార్పు ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇలాంటి సమయాల్లో మరి అయ్యగారికి కావాల్సినటువంటిది మరి దేవుని యొక్క ఆదరణ, అదేవిధంగా మన ప్రార్థనలు అవసరమైనాయి. కాబట్టి మరి అయ్యగారి యొక్క కుటుంబానికి విషయం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారి సంబంధికులందరి విషయం కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన సంఘ సభ్యులైనటువంటి శ్రీమతి ఎం నిర్మలా చంద్రమోహన్ గారు, మరి వీరి యొక్క సహోదరుడు ఏ రేపాక అశోక్ గారు మరి కొన్ని రోజుల ముందు వీరు కూడా ప్రభువును నిద్రించారు. అదేవిధంగా శ్రీమతి అపరిమిత గారి తండ్రి కూడా మరి గత నెల ప్రభువును నిద్రించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మన సంఘంలో ప్రియమైనటువంటి సభ్యులు శ్రీ ఎస్ అమృతరావు గారు కూడా మరి ఈ నెలలో వీరు ప్రభువును నిద్రించారు. దాని తర్వాత శ్రీమతి దాదా సరోజా కమల గారు కూడా వీరు గత నెల ప్రభువును నిద్రించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ కుటుంబాల అందరి విషయాల్లో కూడా మరి సంఘ సభ్యులు మరి యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మన యొక్క డ్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మరి మంత్లీ సబ్స్క్రిప్షన్ అయినా కావచ్చు, లేదా దశమ భాగాలు కావచ్చు, లేదా ఏ రకమైనటువంటి డ్యూస్ ఉన్నప్పటికీ కూడా ఆ డ్యూస్ మనం చెల్లించడానికి చివరి తేదీ ఈ ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఈ డ్యూస్ మనం చెల్లించాలి. దయచేసి సంఘ సభ్యులందరూ కూడా దీని మీద దృష్టి సారించాల్సిందిగా నేను కోరుచున్నాను. దీనికి సంబంధించి అంటే 2019-20 గాను మనం చెల్లించినటువంటి కానుకల వివరాలు, అదేవిధంగా మార్చి తర్వాత కూడా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మరి 2019-20కి సంబంధించినటువంటి డ్యూస్ కూడా కొంతమంది సభ్యులు చెల్లించారు. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ బయట నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయబడింది. మరి మెన్, ఉమెన్ 2 స్టేట్మెంట్స్ కూడా సెపరేట్గా ప్రిపేర్ చేశాము. నోటీస్ బోర్డులో ఉన్నటువంటిది ఉమెన్ యొక్క స్టేట్మెంట్, దాని తర్వాత బయట అక్కడ స్టాండ్లో ఉన్నటువంటిది మెన్ కాంట్రిబ్యూషన్స్ యొక్క స్టేట్మెంట్. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి వెళ్ళడానికి ముందు
ఆ స్టేట్మెంట్స్ని పరిశీలించి ఒకవేళ అందులో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దయచేసి మరి అయ్యగారికి లేకపోతే ట్రెషరర్ గారికి మరి దాని గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. మరి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ట్రయల్ భయానం కాకుండా ట్రయల్, కాబట్టి ఈ ట్రయల్లో 3 years ఉంటాయి. కాబట్టి మన ఈ ట్రయల్ తర్వాత మనకు ఓటింగ్ రైట్ రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు కూడా మన యొక్క సబ్స్క్రిప్షన్ మనం ఆ సంవత్సరంలోనే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2019-20లో మనము 100 రూపీస్ డ్యూ ఉన్నా కూడా 2000 లేదా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం కట్టినా కూడా మనకు ఓటింగ్ రైట్ రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి సంఘ సభ్యులు దయచేసి దీనిపైన దృష్టిని సారించండి. 2019-20 కాదు ఏదైనా డ్యూస్ ఉన్నట్లయితే అది దయచేసి ఈ ఆగస్ట్ 31వ తేదీలోగా చెల్లించాలని కోరుతున్నాను. ఎందుకనగా 2019-20 మన యొక్క ఆఫరింగ్, మన యొక్క సబ్స్క్రిప్షన్ అది ఇంటాక్ట్ ఉన్నప్పుడే ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ అనగా 2020-21, 22-23 ఇవి కూడా వాటికి కూడా వాల్యూ అనేటువంటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ డ్యూ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మనం కంప్లీట్గా కట్టినా కూడా దాని ద్వారా మనకు ఓటింగ్ రైట్ అనేటువంటిది మనం పొందలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధి విధానాలను దయచేసి అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి ప్రతి వారం కూడా మన యొక్క సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది సకాలంలో చెల్లించేటువంటి విధంగా మనం అందరం కూడా తగినటువంటి నిర్ణయం మనం అందరం కూడా తీసుకున్నాం. దయచేసి ఆ నోటీస్ బోర్డు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి COVID-19కి సంబంధించినటువంటి మరి విధి విధానాలు, మరి మనం ఆలయం ఇప్పుడు ఆరాధన రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం కాబట్టి మరి పరిస్థితులు బయట నార్మల్సీకి వచ్చేంత మటుకు మరి సంఘ సభ్యుల యొక్క ప్రార్థన సహకారం అవసరం. అదేవిధంగా మరి ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మనం పాటిస్తూ మనమందరం కూడా దేవుని మనం ఆరాధిస్తాం. దాని తర్వాత ఈ COVID-19 దృష్టిలో ఉంచుకొని మన కుటుంబాల కొరకు, అదేవిధంగా మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్థించాలి అనేటువంటి మంచి దృక్పథంతో మన సంఘ సభ్యులందరూ కూడా 30 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి మనం ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఆగస్ట్ నెల 10వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ 13 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మరి ముందుకు వచ్చి మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినటువంటి ప్రతి సంఘ సభ్యులు కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా వయస్సులో ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మరి ఫాస్టింగ్ ప్రేయర్ ముందుకు వచ్చేవారు. అదేవిధంగా వారికి వ్యక్తిగతంగా వారికి జ్వరం ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ప్రేరేపించాడు కాబట్టి నేను ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తానని వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. దాని తర్వాత 70 సంవత్సరాలు దాటినటువంటి వారు కూడా ముందుకు వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి ముందుకు వచ్చారు. వీరందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడానికి ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే వారి యొక్క పేరు మరి ముందు తెలిపాల్సిందే కోరుచున్నాను. మరి ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. కాబట్టి ఆగస్ట్ 31వ తేదీ మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఏ రకమైనటువంటి డ్యూస్ ఉన్నప్పటికీ సకాలంలో మనం చెల్లిస్తాం. మార్చి 31 సాయంత్రం 5 తర్వాత మరి ఏ రకమైనటువంటి సబ్స్క్రిప్షన్ ఆలయంలో చెల్లించడానికి వీలు కాదు. ఏదైనా కూడా ఆగస్ట్ 31వ తేదీ సాయంత్రం 5లోగా మనకు సబ్స్క్రిప్షన్ మనం పే చేస్తాం. ఇవి ఈ వారానికి సంబంధించిన ప్రకటనలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతకుముందు కట్టినట్టుగా డిపెండెంట్ అనేటటువంటిది లేదు. స్త్రీ ఓటింగ్ రైట్ కావాలనుకున్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు చెల్లించిన వారే ఉండాలి. అందుకనే క్లియర్గా ఉండాలని మెన్ విమెన్ సపరేట్గా డ్యూస్లో మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత పద్ధతులు మారినవి, కొత్త సబ్స్క్రిప్షన్ రేట్స్ వచ్చినవి 300, 600, 200 అది గుర్తుంచుకోవాలి. ఆ కేటగిరీస్ కూడా మీకు ఇంతకుముందు తెలిపినాము. 200 చెల్లించేటటువంటి వారికి ఓటింగ్ రైట్స్ ఉండవు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని సర్వసాధారణమైనటువంటి గురువర్గ పరిచర్య ద్వారా అందించేటటువంటి అన్ని సేవలు కూడా మీకు అందించబడతాయని మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వీ నీడ్ టు ఓరియంట్ యూ, వీ నీడ్ టు ఎడ్యుకేట్ యూ సో దట్ ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. అయ్యారు మాకు ఇది తెలియదు, సెక్రటరీ గారు, కమిటీ సభ్యులు మాకు ఇది తెలియదు అని మీకు అనకూడదు. సో ఆ రేట్స్ను
మీరు అనుసరించి మీరు మీ యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్స్ మీరు చెల్లించాలని మరొకసారి సంఘ కాపరిగా నేను జ్ఞాపకం చేయించి ఉంటున్నాను. మీరు దయచేసి ఈ వారం రోజులు టైం ఉంది కనుక మీరు సెక్రటరీ గారిని ట్రెజరీ గారిని సంప్రదించి మీ యొక్క డ్యూస్ ఉన్నట్లయితే దాన్ని చెల్లించండి. ఒకవేళ డిపెండెంట్గా అనుకొని ఉన్నట్టయితే దాన్ని ఇప్పటికైనా మీరు చెల్లించి ఓటింగ్ రైట్ పొందుకునే సభ్యత్వం మీరు పొందాలని మేము కోరుతున్నాం. మిస్టర్ వరుణ్ ప్రణీత్ తన దంపతులు ముందుకు రావాల్సిందని కోరుచున్నాం. అందరూ మీరు తీసుకొని ఉంచండి. ఆరాధన పుస్తకంలో 33వ అదే వరుణ్ ప్రణీత్ అండ్ అదేవిధంగా దేవుడు దీవించి చక్కని శిష్యులను అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. అనుసరించాం. సర్వశక్తి గల దేవుడు మీ దంపతులను దీవించి ఈ బిడ్డలు దానముగా ఇచ్చిన వలన మీరు ఎంతో దయగలిగి వాడి ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఆయన కృతజ్ఞత స్తోత్రము చెల్లించుదాము. ఉత్తర ప్రత్యుత్తర కీర్తన మనం చెప్పుదాము. దేవుడు మొదటి చరణం వచనం. రాజమైన నా దేవా నేను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కాదు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించాను. నీ మహాదయాలతో గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా మా దేవా మా తండ్రి, నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ కనికరముకై నీ కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాళ్ళని స్వాగతం దీవించి నూతన శిష్యులను మీరు వరముగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు. దేవా, ఈ సేవకురాలు సంతోషకరమైన చల్లని కాంపును దయచేయండి. గల నీ ప్రేమ కనికరముల కొరకు నీకు నిండు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించిన ఈమె ఎడల నీకున్న ప్రేమ కనికరములను ఈమె ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. నమ్మకంగా నీవు సేవించు మానక నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించలాగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరలోకమున్న తండ్రి, సృజనాత్మకమైన నీ శక్తి ప్రేమల వల్ల ఈమె యొక్క బిడ్డను దానంగా అనుగ్రహించింది కదా. ఈమెయు మీ భర్త ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డను నిత్య జీవకు నడిపించే మార్గంలో ఎట్లు పెంచవలనో తెలుసుకున్నట్లు వీరికి జ్ఞానమును నీ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ శిష్యులకు తల్లిదండ్రులకు నీ నిత్యమైనటువంటి పరలోక జ్ఞానముతో పాటు మా ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి నడిపింపును దయచేయమని ప్రార్థిస్తాను. నీ దయలో మనుషులలో జ్ఞానమందులో వయసునందును నీ కృప యందును ఈ శిశువు ఎదుగునట్లు నీ ప్రత్యేకమైనటువంటి కృప ఈ యొక్క శిశువు పైన నిలిచిమని ప్రార్థిస్తున్నాను. పొంచి ఉన్న ఆపదలను ఉపద్రవములను అన్నింటినీ దూరపరచి నీ యొక్క కౌగిలిలో నీ యొక్క లోగిలిలో మా ప్రభువా ఈ శిశువును ఎల్లప్పుడూ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే స్తోత్రాలు మా ప్రభువా. ప్రవేశం చేసినటువంటి ఎల్లప్పుడూ ఎడబాయినటువంటి నీ కృపా సాన్నిధ్యం ఈ నూతన శిశువుకు తల్లిదండ్రులకు బిడ్డలకు మీరు అనుగ్రహించి దీవించిన నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాను. నీ క్షేమము, నీ సంతోషము, నీ సమాధానం, నీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఈ బిడ్డ పైన తల్లిదండ్రులను కుమరించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన మీ మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండి దీవించునుగాక. ఆమేన్. God bless you.
ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఉండి మనము ప్రభువుకు సమర్పించుకోవచ్చు. మన అర్పణకు కూడా సమర్పిస్తాం. 454వ సంగీతం పాడతాము. నేను నీ వాడనై ఉండకోలేదని నేనే వాడనై ఉండకోలేదం యేసు ప్రియా నీవు చూపు ప్రేమను గాంచితి నన్ను చేర్చు నీ దరి నన్ను చేర్చు రక్షకా నీవు పాట సేవకు నన్ను చేర్చు రక్షకా గాయపడ ప్రకారు నన్ను ప్రతిష్ఠపరచుమి నాద నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తము నాదకు నన్ను చేర్చు రక్షకా నీవు పాట సేవకు నన్ను చేర్చు రక్షకా గాయపడ ప్రకారు నీదు సన్నిధిలోని కానుండ ఎంత తుష్టి నాగదు స్నేహితునిగా మాటలాడేద సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు రక్షకా నీవు పాట సేవకు నన్ను చేర్చు రక్షకా గాయపడ ప్రకారు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి గంగదు పరమాందున దాని శ్రేష్టత నేనను భావించేద నన్ను చేర్చు రక్షకా నీవు పాట సేవకు నన్ను చేర్చు రక్షకా గాయపడ ప్రకారు పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమును నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మను ఈ అర్పణలను అంగీకరించి మన
దీవించమని ఈ మహిమలో ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, ప్రత్యేకమైనటువంటి అర్పణలతో నీ దివ్య సన్నిధానంలో నిలబడినటువంటి బిడ్డలందరినీ నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కృతజ్ఞతాభావంతో నీ కృపలను తలపోయించి మా ప్రభువా, ప్రత్యేకమైనటువంటి అర్పణలను తీసుకొని వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించాలి. వారి ఒక్కొక్కరి నిమిత్తం మీ పరిమాణంలో మీరు సిద్ధపరిచిన మీ నూతన ఈవులను మెండుగా నిండుగా వర్షము వలె వారి జీవితాలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ బిడ్డలు సమర్పించినటువంటి దశమ భాగములను, సపత్య రుసుములను, ప్రత్యేకమైనటువంటి అర్పణలను, మొక్కుబడులను ఈ సన్నిధానంలో ఎత్తిపట్టుకొచ్చున్నాం. మీరు దీవించండి మా ప్రభువా. మా తండ్రి, వారు ఎలాంటి మనసుతో ఎలాంటి ప్రార్థన క్రమతో మీ సన్నిధానంలో ఈ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. మీరు బాహటంగా తెలిసిన దేవుడై ఉంటున్నారు. వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడై ఉంటున్నారు. మీ కృపా సమృద్ధిలో నుంచి మా ప్రభు నీ ఆశీర్వాదాలు వారి జీవితం వారి కుటుంబంలో కుమరించమని ప్రార్థన చేస్తున్నారు. మరొకసారి ఈ అర్పణను మా జీవితంలో ఇంపైనటువంటి సువాసనగా మీరు అంగీకరించి మమ్మల్ని దీవించమని నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సన్మానం కూడా కూర్చోవలసింది. మన ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఆయన పాపం చేసిన వారిని క్షమించండి. మా అపరాధములను క్షమించండి. మా శోధనలను కాపాడండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీదే. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 611వ కీర్తన అని దేవుని సన్నిధానం నుంచి సమర్పించుకున్నాను. మహిమలో పూజేయండి. మహిమలో Sakala